హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వాళ్ళ బనికిల్. టుడే మన టాపిక్ ఏంటంటే కొహెషన్ అండ్ కప్లింగ్. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది కూడా. దాని గురించి ఈరోజు అయితే మనం అయితే ఇన్డెప్త్గా అయితే డిస్కస్ చేద్దాం. కొహెషన్ అంటే ఏంటి, కప్లింగ్ అంటే ఏంటి, ఆ రెండింటి గురించి క్లియర్గా మాట్లాడదాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైతే మీకు ఇక్కడ పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. దాని ఒక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. సింపుల్గా క్వశ్చన్ అండ్ కప్లింగ్ అని సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఈ పీపీటీ అనేది సజెస్ట్ చేస్తుంది. నేను సెపరేట్గా టెలిగ్రామ్లో క్వశ్చన్ నోట్స్, కప్లింగ్ నోట్స్ అని అడగాల్సిన అవసరం లేదు. సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి క్వశ్చన్ అండ్ కప్లింగ్ అని టైప్ చేయండి. మీకు సింపుల్గా అయితే ఈ పీపీటీ అనేది సజెస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? అలా అయితే మీరు ఈ పీపీటీ అనేది యాక్సెస్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది నేర్చుకుంటున్నారో ముఖ్యంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, మీ ఒపీనియన్ అనేది కామెంట్లో రాయండి. జస్ట్ ఒక 10 సెకండ్స్. మీకు నచ్చిందా, నచ్చలేదా, అర్థమైందా, అర్థం కాలేదా, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్స్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. నేను ప్రతి కామెంట్ అయితే నేను చూస్తాను ఎప్పుడైనా సరే. ఓకేనా? ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ కప్లింగ్ వాటి గురించి అసలు మనకి ఏం తెలుసో ఒక బ్రీఫ్ పాయింట్ అనేది ఉంటుంది కదా, ఇది ఏ టాపిక్ కన్నా. ఫస్ట్ క్వశ్చన్ అండ్ కప్లింగ్ బ్రీఫ్ పాయింట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ అండ్ కప్లింగ్ అనేది ఒక టూ ఫండమెంటల్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఇది దేనికి యూజ్ చేస్తారంటే సాఫ్ట్వేర్ డిజైన్లో దాని యొక్క క్వాలిటీ, ఒక మాడ్యూల్ యొక్క క్వాలిటీని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు క్వశ్చన్ అండ్ కప్లింగ్ అనేది. ఓకేనా? క్వశ్చన్ అండ్ కప్లింగ్ ఆర్ టూ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ సాఫ్ట్వేర్ డిజైన్ దట్ మెజర్ ద క్వాలిటీ ఆఫ్ ఎ మాడ్యూల్ ఆర్ కాంపనెంట్. ఒక మాడ్యూల్ ఉంటుంది కదా, ఒక మాడ్యూల్ యొక్క క్వాలిటీని మెజర్ చేయడానికి ఈ రెండింటిని యూజ్ చేస్తారనమాట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి అయితే చూద్దాం. ఫస్ట్ మ్యాక్సిమం చాలా మందికి మాడ్యూల్ అంటే ఏంటో తెలియదు. మాడ్యూల్ అంటే చెప్తున్నాను. మాడ్యూల్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కోడ్ ఒక ఆపరేషన్ కోసం యూజ్ చేస్తే దాన్ని పర్టికులర్గా మనకు ఒక మాడ్యూల్ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ పెర్ఫామ్ చేయడానికి ఆ టాస్క్కి సంబంధించిన కోడ్ అనేది కూడా ఒకే ప్లేస్లో ఉంటుంది. ఓకేనా? దాన్ని మనం మాడ్యూల్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు ఆ మాడ్యూల్ అంటే మీకు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ కొహెషన్ అంటే ఏంటో చూద్దాం. కొహెషన్ రిఫర్స్ టు ద డిగ్రీ టు విచ్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఏ మాడ్యూల్ ఆర్ కాంపనెంట్ వర్క్ టుగెదర్ టు అచీవ్ ఏ సింగిల్. అంటే ఒక మాడ్యూల్లో ఏవైతే లోపల ఉంటాయో కాంపనెంట్స్ అనేవి, అంటే మాడ్యూల్ అండ్ కాంపనెంట్స్ అని ఒకటే, దాని లోపల ఎలిమెంట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఆ రెండు కలిసి వర్క్ చేస్తాయి. దేనికి కలిసి వర్క్ చేస్తున్నాయి? ఒక అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయడానికి వర్క్ చేస్తున్నాయి. దాన్నే మనం కొహెషన్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను, ఒక మాడ్యూల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తేనే మనకు ఒక సింగిల్ అవుట్పుట్ అనేది వస్తుంది, ఆర్ మల్టిపుల్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఆ అవుట్పుట్ రావడానికి కలిసి వర్క్ చేస్తూ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాయి. దాన్నే మనం కొహెషన్ అని అంటాము. ఓకేనా? ఇంకో డెఫినేషన్ కూడా ఉంది. కొహెషన్ ఈజ్ అబౌట్ హౌ వెల్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ మాడ్యూల్ ఆర్ కామన్ వర్క్ టుగెదర్. ఓకేనా? దాన్ని మనం కొహెషన్ అంటాం. డిఫరెంట్ మాడ్యూల్స్ కాదు నేను చెప్పింది, క్లియర్గా ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా వినండి. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ మాడ్యూల్ అంటే ఒక మాడ్యూల్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, అది కలిసి వర్క్ చేస్తాయి అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. డిఫరెంట్ పార్ట్స్ వేరు, డిఫరెంట్ మాడ్యూల్స్ వేరు. రెండు కన్ఫ్యూజన్ అవ్వద్దు. కొహెషన్లో డిఫరెంట్ పార్ట్స్ అని వాడతాము, కప్లింగ్లో డిఫరెంట్ మాడ్యూల్స్ అని వాడతాం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి వర్డ్స్ దగ్గర. ఓకేనా? కొహెషన్ ఈజ్ అబౌట్ హౌ వెల్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ మాడ్యూల్. అంటే మాడ్యూల్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి వర్క్ చేస్తాయి. అలా వర్క్ చేసి మనకు ఒక అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దాన్నే మనం కొహెషన్ అంటాం. ఒక అర్థమైంది కదా? ఇందులో టూ టైప్స్ ఆఫ్ కొహెషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి హై కొహెషన్, సెకండ్ వచ్చేటప్పటికి లో కొహెషన్. హై కొహెషన్ అంటే ఎలిమెంట్స్ వర్క్ టుగెదర్ టు అచీవ్ ఏ సింగిల్ పర్పస్. అంటే ఒక అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయడానికి స్ట్రాంగ్గా వర్క్ చేస్తే దాన్ని మనం హై కొహెషన్ అంటాం. లో కొహెషన్ అంటే ఎలిమెంట్స్ ఆర్ అన్రిలేటెడ్ ఆర్ లూజ్లీ రిలేటెడ్. అంటే ఒకదానికి ఒక పార్ట్కి ఇంకో పార్ట్కి మనకి రిలేషన్ లేదనుకోండి, దాన్ని లో కొహెషన్ అంటాం అనమాట. అంటే ఇది ఎలా డిఫైన్ చేస్తామంటే మనం మన కా మనం పర్ఫామ్ చేసే అవుట్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక వాల్యూ అనేది రెగ్యులర్గా ఆళ్ళు రెగ్యులర్గా అవసరం అనుకోండి ఆ మాడ్యూల్‌లో, అప్పుడు మనకి హై కొహెషన్ ఉంటుంది. అలా మనకు అవసరం లేదు, డిఫరెంట్ డిఫరెంట్‌గానే మనకు అవుట్‌పుట్ జనరేట్ అవుతుందంటే దానికి లో కొహెషన్ అంటాం. అంటే ఏదైనా సరే ఏదైనా మనకు ఒకటే. కొహెషన్ అనేది ఏంటంటే ఒక పార్ట్‌కి ఇంకో పార్ట్‌కి రిలేషన్ ఉందా లేదా అనేది చెప్పేదనమాట. హైయర్ కొహెషన్ అంటే రిలేషన్ ఎక్కువ ఉన్నది. అంటే ఒక దాని నుంచి వచ్చిన అవుట్‌పుట్ ఇంకో దానికి ఇన్‌పుట్ అయితే
ఆ ప్రాసెస్ ఎక్కువ ఉందనుకోండి దానికి మనకి హై కొహెషన్ ఉంటుంది. లో కొహెషన్ అంటే ఒక దాని నుంచి అవుట్‌పుట్ ఇంకో దానికి అవసరం లేకపోతే దాన్ని లో కొహెషన్ అంటాం. దాన్ని మనం హై కొహెషన్, లో కొహెషన్ అంటాం. సింపుల్‌గా కన్‌ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నాను చూడండి. కొహెషన్ అంటే ఏమి లేదు. ఒక మాడ్యూల్‌లో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అనేవి వర్క్ చేసి మనకు సింగిల్ అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేస్తది. అది కొహెషన్ అంటే. టైప్స్ ఆఫ్ కొహెషన్‌లో మొత్తం మనకు 2 ఉంటాయి. ఒకటి హై కొహెషన్, ఒకటి లో కొహెషన్. హై కొహెషన్ అంటే డిఫరెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి కంప్లీట్‌గా వర్క్ చేస్తే దాన్ని హై కొహెషన్ అంటాం. అదే లో కొహెషన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కలిసి వర్క్ చేయకపోతే దాన్ని లో కొహెషన్ అంటాం. ఓకేనా? అది కంప్లీట్‌గా కొహెషన్ గురించి. నెక్స్ట్ కప్లింగ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. కప్లింగ్ అంటే కప్లింగ్ ఈస్ అబౌట్ హౌ డిఫరెంట్ మాడ్యూల్స్ ఆర్ కాంబినెంట్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ డిఫరెంట్ మాడ్యూల్స్ కప్లింగ్‌లో, కోషన్‌లో డిఫరెంట్ పార్ట్స్. ఈ పాయింట్ మీరు నోటీస్ చేసుకుంటే మీకు సింపుల్‌గా అర్థమవుతుందనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా! కప్లింగ్‌కి, కోషన్‌కి డిఫరెన్స్ అనేది. కప్లింగ్ అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ కలిపి వర్క్ చేసి ఒక అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేయడం కప్లింగ్ అంటే. కోషన్ అంటే ఒక మాడ్యూల్‌లోనే డిఫరెంట్ పార్ట్స్ వర్క్ అయ్యి ఒక అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేయడం. అది మనకి కప్లింగ్‌కి, కోషన్‌కి డిఫరెన్స్. ఇందులో కూడా సిమిలర్ గానే 2 కప్లింగ్స్ ఉంటాయి. మాడ్యూల్స్ ఆర్ హైలీ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. ఒక 2 మాడ్యూల్స్ కలిసి ఒక అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే అది టైట్ కప్లింగ్. అదే 2 మాడ్యూల్స్ రెండిట్లకి సంబంధం లేకుండా ఇండివిడ్యుయల్‌గా వర్క్ అవుతుంటే లూజ్‌లీ కపుల్డ్ అయి ఉంటే అది లూజ్ కప్లింగ్. థాట్స్ ఇట్. మనం కన్‌ఫ్యూజన్ అవ్వాల్సింది ఏం లేదు ఇందులో. ఏ హై కోషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్, మోడిఫికేషన్ అండ్ రీయూజ్. అంటే హై కోషన్ అంటే ఏంటి? డిఫరెంట్ ఎలిమెంట్స్ వర్క్ అవుతాయి. ఒక మాడ్యూల్ లోపల డిఫరెంట్ ఎలిమెంట్స్ కలిసి మనకు అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఒక్క చోట నుంచి చేంజ్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా డిఫరెంట్‌గా మనం డిక్లేర్ చేసుకుంటే ఏమవుద్ది ప్రతి చోటన మార్చుకోవాల్సొస్తది. అక్కడ మనకి మెయింటెనెన్స్ అనేది డిఫరెంట్ అవుతుంది. మోడిఫికేషన్ అది ఇబ్బందవుతుంది. ఎందుకంటే డిఫరెంట్ పార్ట్స్ దగ్గర మనం చేంజ్ చేశామనుకోండి, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక పార్ట్‌ని చేంజ్ చేయడం మర్చిపోతే ఏమవుతది, మనకి అవుట్‌పుట్ తేడా కొట్టేస్తది. మనకి రిజల్ట్ వేరేగా వస్తది. అదనమాట. లూజ్ కప్లింగ్ అంటే ఒకదానికి 2 మాడ్యూల్స్‌కి కలపకండి విడివిడిగా వెళ్ళినాయనుకోండి, మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. స్కేలబిలిటీ ఉంటుంది. ఫాల్ట్ టాలరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకటి ఫెయిల్యూర్ అయిందనుకోండి ఏమవుతుంది? ఇంకో దానికి అవుట్‌పుట్ అనేది మనకి తేడా డిఫరెన్స్ వస్తది. హై కోహెషన్ అనేది ఇంపార్టెంటే. లూజీ కప్లింగ్ అనేది కూడా మనకి ఇంపార్టెంటే. ఈ రెండిటిని మనం మిస్ చేసుకోకూడదు. ఓకేనా? ఎప్పుడైనా సరే ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసేటప్పుడు ఇన్ని చూసుకుంటారు డెవలపర్స్ అనేవాళ్ళు. ఈ కొహెషన్స్, లూజీ కప్లింగ్స్ మనకు థియరిటికల్‌గా ఉంటాయి గానీ, కోడింగ్ జరిగేటప్పుడు ప్రతి దాన్ని ఆలోచించుకుని ఆ డెవలపర్స్ అనేవాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు బెనిఫిట్స్ ఏముంది? హై కొహెషన్ ఉంది. అంటే ఒక డిఫరెంట్ పార్ట్స్ మాడ్యూల్ లోపల ఉన్నవి వీళ్ళు చూసుకుంటారు క్లియర్‌గా. డిపెండ్ అయిందనుకోండి ఏమవుతుంది? ఒక చోట నుంచి చేంజ్ చేస్తాం కాబట్టి, అన్ని చోట్ల మనం చేంజెస్ చేయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే డెవలపర్స్‌కి ఈజీ అవుతుంది. ఎప్పుడైనా చేంజెస్ చేసుకునేటప్పుడు అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి. లూజ్ కప్లింగ్ అంటే ఏంటి? ఒక దాని మీద డిఫరెంట్ మాడ్యూల్స్ డిపెండ్ అవ్వకుండా మూవ్ అయ్యేలా చేయడం. ఎందుకంటే ఒక్కొక్కసారి సర్వర్ డౌన్ వల్ల ఏదైనా ఒక మాడ్యూల్ ఆగిపోయిందనుకోండి, ఇంకో మాడ్యూల్‌కి ఎఫెక్ట్ అవుతుంది. అలా జరగకుండా చూసుకుంటారనమాట. ఇది మనకి కంప్లీట్‌గా క్వెషన్ అంటే ఏంటి? కప్లింగ్ అంటే ఏంటని. ఓకేనా? నేను ప్రీవియస్‌గా చెప్పినట్టు ఈ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే నేను అప్‌లోడ్ చేస్తాను. సింపుల్‌గా టెలిగ్రామ్‌లోకి వెళ్ళి మన ఛానెల్ లోపలికి వెళ్ళి లింక్ ఉంటుంది కాబట్టి డిస్క్రిప్షన్‌లో సింపుల్‌గా కొహెషన్ అండ్ కప్లింగ్ అని సెర్చ్ చేయండి. సింపుల్‌గా మీకు ఈ పీపీటీ అనేది సజెస్ట్ అవుతుంది. లేకపోతే ప్రతిసారి నన్ను అడగక్కర్లేదు. కొహెషన్ నోట్స్, కప్లింగ్ నోట్స్ అని నన్ను అడగాల్సిన అవసరం లేదు టెలిగ్రామ్ ఛానెల్‌లో. సింపుల్‌గా ఇలా సెర్చ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఈ వీడియో బాగా నచ్చిందంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు బాగుందా? బాగోలేదా? అని నాకు కామెంట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి మీ కామెంట్స్ అనేవి రిఫరెన్స్‌గా యూజ్ అవుతాయన్నమాట. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బై ఫ్రెండ్స్.